కృష్ణగాడి వీర ప్రేమగాథ రివ్యూ. అందాల రాక్షసి కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఆ సినిమాతో టేస్ట్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు హను రాఘవపూడి. ఈసారి నాని లాంటి మంచి నటుడితో తొలి సినిమాకు భిన్నంగా ఓ ఎంటర్టైనర్ చేశాడు హను. అదే కృష్ణగాడి వీర ప్రేమగాథ. తొలి టీజర్ నుంచి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కృష్ణ మహా పిరికివాడు. అతడు ఫ్యాక్షన్ లీడర్ అయిన రామరాజు చెల్లెలైన మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే రామరాజుకు భయపడి ఇద్దరు తమ ప్రేమను దాచేసి బయటికి మాత్రం పోట్లాడుకుంటున్నట్లు నటిస్తారు. ఇంతలో మహాలక్ష్మికి పెళ్లి ఖాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇక కృష్ణ తన ప్రేమ గురించి రామరాజుకు చెప్పేద్దామనుకుంటున్న సమయంలో అతని వచ్చి తనకు సాయం చేస్తే తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఇంతకీ అతడడిగిన సాయం ఏంటి? కృష్ణ అతగాడికి సాయం చేసి మహాలక్ష్మిని దక్కించుకున్నాడా లేదా అన్నది తెర మీద చూసి తెలుసుకోవాలి. మామూలు పాత్రల్లే తన నటనా కౌశలంతో ప్రత్యేకంగా మార్చేసే నటుడు నాని. ఇక అతడికి టిపికల్ క్యారెక్టర్స్ పడ్డాయంటే ఎలా చెలరేగిపోతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భలే భలే మగాడు ఓ చిత్రంలో మతిమరుపు పాత్రను అలాగే అద్భుతంగా పండించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడిక అతడికి పిరికివాడి పాత్ర పండింది. ఈసారి కూడా అతను నిరాశపరచలేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాథలోనూ హీరో పాత్రే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో వినోదానికి ఢోకా లేదు. అయితే భలే భలే మగాడు ఓయ్లో మొత్తం హీరో పాత్ర చుట్టూ తిప్పుతున్నట్లు కాకుండా కృష్ణగాడి వీర ప్రేమ గాథలో కొన్ని ఉపకథలు కూడా కలిశాయి. ఆ కథలకు లింకులు కలిపి ఒకచోటికి తెచ్చే క్రమంలో కొంత గందరగోళం సినిమాను కొంచెం కిందకి తీసుకెళ్లింది. దర్శకుడు హను రాఘవపూడి చాలా విషయాలు చెప్పే క్రమంలో కథనాన్ని అక్కడక్కడ పక్కదారి పట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఈ గందరగోళం ఎక్కువైంది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం. ఒకప్పుడు సీరియస్ గా సాగిన సినిమాలు ఆ తర్వాత కామెడీ బాట పట్టాయి. అయితే కృష్ణగాడి వీర ప్రేమ గాథ గతంలో వచ్చిన ఫ్యాక్షన్ బెస్ట్ సినిమాలకు భిన్నమైంది. ఇందులో వినోదం ఉంది, కానీ సీమశాస్త్రి తరహా తమాషా సినిమా కాదు. అలాగే ఫ్యాక్షన్ నేపథ్యంలో సీరియస్ సన్నివేశాలు కూడా వస్తాయి. అలాగని ఇది హీరో పౌరుషంతో ముడిపడ్డ సినిమా కూడా కాదు. హను రాఘవపూడి సీరియస్ కథలోనే పిరికివాడైన హీరో పాత్ర ద్వారా వినోదం పండించాడు. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల దాగుడు మూతల ప్రేమ కథ సరదాగా సాగిపోతుంది. హీరో పాత్ర పరిచయం దగ్గర నుంచి ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంటుంది. మామూలు సన్నివేశాన్ని కూడా నాని తనదైన శైలిలో పండిస్తుంటే కథనం రయ్యన దూసుకెళ్తుంది. లవ్ స్టోరీతో పాటు సమాంతరంగా ఫ్యాక్షన్ మాఫియా పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్ని సమాంతరంగా నడుపుతూ వెళ్లాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర కథనం చక్కటి మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం మీద ఆసక్తి పెంచేలా ఇంటర్వెల్ బ్యాంక్ సెట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు బ్రహ్మాజీ పాత్రతో ముడిపడ్డ పోలీస్ స్టేషన్ సీన్ ప్రథమార్థానికి హైలైట్. కడుపు చెక్కలయ్యేలా చేస్తుంది ఆ సన్నివేశం. ఇప్పటిదాకా కష్టంగా సాగింది, ఇకపై ఉంది అసలు కథ అని నాని పాత్రతో చెప్పింది ప్రథమార్థానికి చక్కటి ముగింపునిచ్చారు. ఇప్పటిదాకా కష్టంగా సాగింది, ఇకపై ఉంది అసలు కథ అని నాని పాత్రతో చెప్పించి ప్రథమార్థానికి చక్కటి ముగింపునిచ్చారు. అయితే నిజానికి ప్రథమార్థమే చాలా ఇష్టంగా సాగిపోతుంది. ద్వితీయార్థమే కష్టంగా నడిపించాడు దర్శకుడు. పృథ్వీ పాత్ర అక్కడక్కడ కామెడీ డోస్ ఇస్తున్నప్పటికీ నాని పాత్రలో ఫన్ తగ్గిపోవడం, హీరో పాత్ర పక్కకు వెళ్లిపోయి వేరే పాత్రల మీదకి దృష్టి వెళ్లిపోవడం, కొన్ని అనవసర సన్నివేశాలు కథనాన్ని కొంచెం పక్కదారి పట్టిస్తాయి. పాత్రలు మరీ ఎక్కువైపోవడంతో స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా ఉండటంతో ప్రేక్షకులు డీవియేట్ అయిపోతారు. బోరు కొట్టించే సన్నివేశాలేమీ లేవు, కానీ ద్వితీయార్థంలో ఆశించినంత వినోదం లేకపోవడం మైనస్. ప్రీ క్లైమాక్స్ కొంచెం సాగదీతలా అనిపిస్తాయి. ప్రథమార్థంలో బ్రహ్మాజీ హైలైట్ అయినట్లే ద్వితీయార్థంలో జమదగ్నిగా పృథ్వీ చెలరేగిపోయాడు. నాని సినిమా అంతటా తనదైన శైలిలో వినోదం పండించాడు. గతంలో వచ్చిన నాని సినిమాలన్నింటికన్నా భిన్నంగా ఇందులో చాలా పాత్రలు భారీతనం కనిపిస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాకున్నంత భారీతనం ఉంది ఇందులో. నాని నటనలో లోపాలు వెతికే అవకాశం అతనెక్కడిస్తాడు? కృష్ణ పాత్రలోనూ తన ప్రత్యేకత చూపించాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు నాని. ప్రథమార్థాన్నంతా తానే నడిపించాడు. పిరికివాడిగా కామెడీ ఎంత బాగా పండించాడో క్లైమాక్స్లో తన మహాలక్ష్మి ఇక లేదు అన్నప్పుడు ఎమోషనల్ను కూడా అంతే బాగా పలికించాడు.
ద్వితీయార్థంలో దర్శకుడు నానిని సరిగా వాడుకోలేదు, కానీ నాని తాను కనిపించినంతసేపు స్క్రీన్ను ఆక్రమించేశాడు. కొత్త అమ్మాయి మెహ్రీన్ బాగుంది, నటనతోనూ ఆకట్టుకుంది, హావభావాలు బాగానే పలికించింది మెహ్రీన్. అయితే ఆమె బొద్దుతనం మున్ముందు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి. సంపత్ రాజు మంచి పాత్ర చేశాడు, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, పృథ్వీ బాగా నవ్వించారు. రాజేష్ కూడా ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. మురళీ శర్మది మామూలు పాత్రే. హరీష్ ఉత్తమన్ కొత్తగా కనిపించాడు. మిగతా పాత్రధారులంతా ఓకే. అందాల రాక్షసిలో తన టేస్ట్ చూపించిన హను రాఘవపూడి మరోసారి టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్పుట్ రాబట్టాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నువ్వంటే నా ప్రాణం పాట వెంటాడుతుంది. ఈ ట్యూన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనూ బాగా వాడుకున్నాడు. మిగతా పాటలు, నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరాయి. యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాలోని మరో హైలైట్. సినిమా అంతటా ఒక వైబ్రెంట్ లుక్ ఉండేలా కెమెరా పనితనం చూపించాడు యువరాజ్. హను, జయకృష్ణ కలిసి రాసిన మాటలు బాగున్నాయి. హీరోయిన్ నీకెందుకింత భయం అని అడిగితే, నిన్ను ప్రేమించాకే ప్రాణం మీద ఆశ పెరిగింది, ఆ ఆశ నుంచే భయం పుట్టింది అని హీరో అనడం బాగుంది. డైలాగ్స్ ఎక్కడా కృత్రిమంగా లేకుండా సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ 14 రీల్స్ వాళ్ల స్థాయికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తొలి సినిమాకు పూర్తి భిన్నమైన కథను ఎంచుకుని కొత్తదనంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ అందించాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇలాంటి సినిమా తీసి మెప్పించడం అంత సులువేమీ కాదు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉండేలా అతను చాలా కష్టపడే విషయం తెలుస్తుంది, కానీ ఎక్కువ విషయాల్ని ముడిపెట్టే క్రమంలో కొంత గందరగోళం తప్పలేదు. మొత్తానికి కృష్ణగాడి వీరప్రేమ గాథ డైరెక్టర్స్ ఫిలిం అనడంలో సందేహం లేదు. చివరగా, కృష్ణ, బాగుందయ్యా నీ వీరప్రేమ గాథ. అయితే కృష్ణగాడి వీరప్రేమ గాథకి మేమిచ్చే రేటింగ్ 3/5.